డల్లాస్లోని కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో స్వర్ణ యాత్ర కార్యక్రమం గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య సన్నిధిలో అట్టహాసంగా జరుగుతోంది. అమెరికాలో స్వామీజీ పర్యటించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ యాత్రను నిర్వహిస్తున్నారు. సంగీతం, ధ్యానం, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఈ స్వర్ణ యాత్ర కొనసాగుతోంది. అమెరికా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు. భక్తుల కోలాహలం మధ్య జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భజనలు, కీర్తనలు మిన్నంటాయి. అవధూత పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అమెరికా పర్యటనలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వర్ణయాత్ర పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ పరిసర ప్రాంతమైన ఫ్రిస్కో నగరంలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. జూలై 19 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు గణపతి సచ్చిదానంద స్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ స్వర్ణయాత్రలో భాగంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 4 రోజుల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ధ్వజ ప్రతిష్ఠ మరియు నాగప్రతిష్ఠ పూజలు నిర్వహించారు. విశ్వశాంతి కోసం 4 రోజుల పాటు ప్రత్యేక మహారుద్ర యజ్ఞం పూజలు జరిపించారు. గురు పూర్ణిమ సందర్భంగా విశేష కార్యక్రమాలను నిర్వహించారు. అమెరికాలోని 50 నదుల నుంచి తీసుకొచ్చిన జలాలతో ఆలయంలో కొలువుదీరిన దేవతామూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. స్వర్ణయాత్ర పేరుతో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహం భాషణం చేశారు. అనంతరం భగవాన్ నామకీర్తనలు, భజనలు చేశారు.
కార్యక్రమం అనంతరం భక్తులు స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. జయ